హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కానీ, ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు కానీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ అప్పుడు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇటు ఎండోమెట్రియం బాగుంటుంది, అలాగే ఎంబ్రియో కూడా బాగుంటుంది అనమాట. లోపల మనం ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియో అట్ ద సేమ్ టైం బయట మనకు కనిపించే స్కాన్లో ఎండోమెట్రియం, తర్వాత హార్మోన్స్ ఇవన్నీ కూడా మనకి నార్మల్గానే ఉంటాయి. బట్ స్టిల్ ఒక్కొక్కసారి మనకి నెగిటివ్స్ వస్తాయి. వాట్ కుడ్ బి ద రీజన్ అని అడుగుతూ ఉంటారు. ఇంత ట్రీట్మెంట్ ఇచ్చి పెయిన్లో ఉంటారనమాట. కొద్దిగా మేము వెళ్ళాం కదా ట్రీట్మెంట్కి, మాకు పాజిటివ్ రాలేదు అని చెప్పి వాళ్ళు ఒక డౌట్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఏంటంటే మనకి కారణం ఒకటి మనం తెలుసుకోవడానికి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కింద మనము గ్రేడ్ చేయొచ్చు. ఎప్పుడు గ్రేడ్ చేస్తాం వాళ్ళని? అట్లీస్ట్ 2 ట్రాన్స్ఫర్స్ నెగిటివ్ వస్తాయి. టిల్ దెన్ 1 ట్రాన్స్ఫర్ గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ యాజ్ దే ఆర్ గోయింగ్ టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు కాబట్టి ఈవెన్ ఒక ట్రాన్స్ఫర్లో నెగిటివ్ వచ్చినా థరోగా దాన్ని స్టడీ చేసి అసలు కారణం ఏమై ఉండొచ్చు, ఇంకేమన్నా మనం దేన్నన్నా మనం మిస్ అవుతున్నామా అనేది పట్టుకోవడానికి ఉంటుంది. అలర్ట్గానే వెళ్ళొచ్చు. దీంట్లో ఏంటంటే ఒక్కోసారి ఎంబ్రియో మనం బయటికి బాగానే కనపడుతుంది, మంచి గ్రేడ్ ఉంటుంది. బట్ స్టిల్ లోపల జెనెటికల్గా ఏమన్నా ప్రాబ్లం ఉన్న ఎంబ్రియోని మనం ఐవీఎఫ్ ద్వారా చూసి వీ కాంట్ అసెస్ అనమాట జెనెటిక్ ప్రాబ్లమ్స్ని ఒకటి. దానికి కొంతవరకు మనం టెస్టింగ్ వెళ్ళచ్చు. దాన్ని పీజీటీఏ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎన్యూప్లాయిడీ. అలాగే ఎండోమెట్రియంలోని మన ఎండోమెట్రియం అంతా బాగానే ఉంటుంది, లైనింగ్ బాగుంటుంది, 3 లైన్ ప్యాటర్న్ ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ స్మూత్గా అవుతుంది. బట్ స్టిల్ నెగిటివ్ రావడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నీ బాగున్నా కూడా ఎండోమెట్రియంలో మనం ఏమన్నా మిస్ అవుతున్నామా, ఇరా టెస్టింగ్తో దాన్ని మనం క్యాచ్ చేయొచ్చు, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరా. ఈ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ టైంలో ఇన్ అవర్స్లో మనము ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది అని మనకి ఆ రిపోర్టింగ్ వస్తుంది అనమాట. దాని ద్వారా కూడా వెళ్ళచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఒక్కోసారి ఎంబ్రియో వెళ్ళి ఎండోమెట్రియం మీద వెళ్ళి ఇంప్లాంట్ అవటం అనేది కష్టం అవుతుంది. దాన్ని మనం కొంతవరకు ఎలా అధిగమించవచ్చు అంటే కొంతవరకు ఎంబ్రియో గ్లూతో వెళ్ళచ్చు. దాంతో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందని కాదు, సమ్ స్మాల్ పర్సంటేజ్ కొంతమంది హెల్ప్ అవ్వచ్చు. ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ అయ్యేది లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అనమాట. లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్లో కూడా కొంతవరకు హెల్ప్ చేయొచ్చు. లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్లో లేజర్ ద్వారా ఎంబ్రియో మీద చిన్న మనము జస్ట్ ఒక స్మాల్ మైనర్ మైక్రోపోర్ లాగా క్రియేట్ చేస్తే ఎంబ్రియో లోపల నుంచి బయటికి వచ్చి త్వరగా ఎండోమెట్రియం మీద కొంతవరకు అతుక్కునే ఛాన్సెస్ ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. ఇది ఎవరికి చెప్తామంటే ఎవరైనా వేరే రికరెంట్గా మంచి ఎంబ్రియోస్ ఉన్నా కూడా ఇంప్లాంట్ అవ్వట్లేదు, ఏజ్ మోర్ దాన్ 35 ఉన్న వాళ్ళు మనం ఇది వెళ్ళచ్చు. ఇంకొకటి ఏంటి, ఏమైనా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి, ఇమ్యూనో సప్రెసివ్ థెరపీస్కి వెళ్ళచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఇమ్యూనో సప్రెసివ్ థెరపీస్ ద్వారా ఏంటంటే మనం కొంతవరకు ఎంబ్రియోని ఇంప్లాంట్ చేసేటట్టుగా మనం చేయొచ్చు. ఒకసారి మనకి ప్రొజెస్ట్రాన్ డోసేజ్ కొంచెం పెంచుకోవటం, ఇలా రక్త ప్రసరణ పెరగడానికి హెపారిన్ ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ని కొంచెం బెటర్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనం నెక్స్ట్ సైకిల్లో సక్సెస్ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. వీళ్ళకి కూడా మనకు ఆన్సర్స్ ఉన్నాయి. వన్స్ మనకి ట్రాన్స్ఫర్ నెగిటివ్ వచ్చినా వర్రీ ఎక్కువ చెందాల్సిన అవసరం లేదు. దీనికి కూడా మనకి ఆన్సర్స్ ఉన్నాయి, సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్ నేను డాక్టర్ అశ్విని, ఐ విల్ బి అవైలబుల్ ఎట్ రాజమండ్రి 49 సెంటర్. Thank you so much.